అళుదా నదీ తీరాన వచ్చి పడింది. ఆమె తిరిగి లేచేలోగా అయ్యప్ప ఆమె వీపుపైకెక్కి వీరతాండవం చేసి ఆమెను సంహరించాడు. అయ్యప్ప చేసిన మహిషముఖి సంహార నర్తనాన్ని చూసేందుకు వచ్చిన ఈశ్వరుడు తన నందిని పక్కనున్న చెట్టుకు కట్టి ఉంచాడు. అందుచేత ఆ స్థలం కాళే కట్టే అని పిలువబడుతున్నది. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా. అయ్యప్ప పవిత్ర పాదస్పర్శ వల్ల మహిషముఖి శరీరం నుండి విడుదలై శాప విమోచనం పొందింది లీలావతి. అయ్యప్పకు ప్రణమిల్లింది. స్వామి, తమ పవిత్ర పాదస్పర్శ చేత నాకు శాప విముక్తి కలిగింది. ఇక నేను తమకే సొంతం. నన్ను స్వీకరించి అనుగ్రహించండి స్వామి. నీ కోరిక నెరవేరదు. ఈ అవతారములో నిత్య బ్రహ్మచారిగానే నేను ఉండబోతున్నాను. అయినా ఒక్క అవకాశం ఉన్నది. నాకు ఒక ఆలయం కట్టబడుతుంది. అప్పుడు నా దర్శనానికి లక్షలాది భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం నా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్తగా భక్తులు నన్ను మొదటిసారి దర్శించడానికి వస్తారు. ఆ విధంగా ఏ సంవత్సరం అయితే కొత్త భక్తులు ఎవరు రారో అప్పుడు నేను నిన్ను వివాహం ఆడేదను. అంతవరకు ఎదురుచూడు. నా ఆలయానికి సమీపంలో నీకు కూడా ఒక ఆలయం కడతారు. నిన్ను మాలిగైపురత్తమ్మన్ మంజుమాత అని పిలుస్తూ భక్తులు పూజిస్తారు. నా దర్శనానికొచ్చే భక్తులు నీ ఆలయానికి వచ్చి నిన్ను కూడా దర్శించి వెళ్తారు. నాకు సమీపంలోనే ఉన్న నువ్వు ఏ సంవత్సరం కొత్త భక్తులు ఎవరూ నన్ను దర్శించుకోవడానికి రాలేదో తెలుసుకోవచ్చు. అంతవరకు వేచి ఉండు. తమ చిత్తం ఇదే అయితే నా భాగ్యం కూడా ఇదే. తమకు సమీపంలో నాకు ఓ ఆలయం కట్టించి నన్ను కూడా భక్తులు దర్శిస్తారని గౌరవాన్ని కల్పించిన దేవా, మీకు ప్రణామాలు. మహిషి సంహారానంతరం పరమేశ్వరుడు అయ్యప్పను పిలిచి, పుత్రా, నీ వియోగంతో కృంగిపోతున్నాడు మహారాజు రాజశేఖరుడు. అతన్ని చేరుకుని ముక్తిని ప్రసాదించాలి. అలాగే నీలిమలలో శబరి అనే భక్తురాలు నీ దర్శనం కొరకు ఎదురుచూస్తోంది.
ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడం నీ కర్తవ్యం. అలా చేస్తే ఆ భక్తురాలి గుర్తుగా ఆ కొండకు శబరిమల అనే పేరు వస్తుంది. అంతేకాదు, ఆ శబరిమల పైనే నీ ఆలయం నిర్మించబడుతుంది. ఆయుష్మాన్ భవ. మహిషముఖి దేహం నిర్జీవంగా ఉన్నప్పటికీ కొండలా పెరిగింది. అలాగే వదిలేస్తే సూర్య చంద్రాదులను కూడా కప్పివేస్తుంది అనిపించడం వల్ల అయ్యప్ప మహిషముఖి శరీరాన్ని పాతాళానికి తోసి రాళ్లతో కప్పివేశాడు. స్వామి ఆజ్ఞానుసారం భూతగణాలు, దేవతలు ఒక రాయి తెచ్చివేసి ఆ రాళ్ల గుట్ట కింద మహిషముఖి దేహాన్ని పూడ్చివేశారు. ఆ విధంగా రాళ్ల గుట్ట కింద మహిషముఖి ఖననం చేయబడిన ప్రదేశమే కల్లిడం కుండ్రు అనే పేరుతో పిలువబడుతోంది. దేవేంద్ర, ఈ సంహారం గావించిన నాకు ఇంకొక కర్తవ్యం ఉన్నది. నా తల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. దానిని పోగొట్టే పులిపాలు కొరకే నేనిక్కడికి వచ్చాను. ఇది నా మీద ఎంతగానో ప్రేమ కలిగిన నాకు 2 కళ్ళ వంటి తల్లిదండ్రులకు నేను చెయ్యవలసిన కర్తవ్యం. కనుక పులిపాలు పొందడానికి తమరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా. ఆదిదేవుడు ఈశ్వరుని ఆన ప్రకారం నేను ఆడపులిగా మారి తమకు పాలు ఇచ్చేదను. కాని మీరు ఈ పాత్రని తీసుకువెళ్లి మహారాణికిచ్చి, ఇదిగో తల్లి పులిపాలు, మీ తలనొప్పి కొరకు దీనితో మందు తయారు చేయించండి అని చెబితే వారు నమ్మాలి కదా. కనుక నేను మీతో వచ్చేదను. నా పైన మీరు కూర్చోండి. మనం రాజసభలోకి వెళితే మీరు తీసుకుని వచ్చింది పులిపాలేనని నిరూపితమవుతుంది. మహిషిముఖిని వధించి మణికంఠ స్వామపుడు పులినెక్కి వచ్చేను చూడు. గిరులెన్నో దాటొచ్చి ఇలా వెలిసే ఆ దైవం చేరేను బందలకి నాడు. ఊరుల్ని, ఏరుల్ని, అడవుల్ని, కోటల్ని దాటేసి వస్తున్నాడు అయ్యప్ప. తలనొప్పి మందైన పులిపాలు తల్లికై తీసుకొని వస్తున్నాడు అయ్యప్ప. భువి అదర, దివి అదర, అష్టదిక్కులదర, జనులదర, జగదదర, మహారాణి హడలి తప్పరిగి శరణంటూ తన తల్లి వేడ దయతోటి మన్నించి చేరాడు శబరి. కార్యమే ముగియ పందళమే కొలువ మణికంఠ అవతార పరమార్థం పూర్తయే. వీరాధివీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందళ రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజ్యసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పులిపాల కొరకు వెళ్లిన అయ్యప్ప తిరిగి రాడని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న మహామంత్రి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజశేఖర మహారాజు 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. తండ్రి, తల్లిగారి తలనొప్పి కొరకు ఇదిగో తీసుకొచ్చాను పులిపాలు. ఈ పాలు సరిపోవని వైద్యులు చెప్పినట్లయితే ఎంత కావాలన్నా తీసుకోవడానికి ఇదిగో ఈ పులులన్నీ నాతో వచ్చాయి. తాము భగవంతుని అవతారమేనని నేను గ్రహించాను.
మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి స్వామి. మహారాణి, నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠుణ్ణి చూడు. లాలించిన తల్లి ప్రేమకు పాలొసగిన తనయుడా స్వామి. అమ్మలగన్నా అమ్మే అతడు. నన్ను క్షమించు తండ్రి. నీవు దైవాంశ సంభూతుడవనే నిజాన్ని నా దురాశ వల్ల, నా అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించి రక్షించు పుత్ర, నన్ను క్షమించి రక్షించు. తల్లి, తాము నాకు నమస్కరించడమా? జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన ప్రియమైన తల్లి మీరు. నా అవతార లక్ష్య సాధనకు నాకు సహాయం చేసిన వారు. ఇటువంటి సందర్భం కోసం నన్ను 12 సంవత్సరాలు పెంచిన మీ ప్రేమకి, ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నాకు జీవితాన్నిచ్చిన దేవత కదా మీరు. సరే అయ్యప్ప, నీ అవతార లక్ష్యం ముగిసింది కదా, ఇక మా దగ్గరే ఉండిపోకూడదా? లేదమ్మా, ఈ అవతారంలో నేను నెరవేర్చవలసిన కర్తవ్యం ఇంకొకటి కూడా ఉన్నది. అది కలియుగంలో ప్రజల్ని సన్మార్గంలో నడిపించవలసిన ముఖ్య కర్తవ్యం. నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని నేనక్కడే ఉండి భక్తులను అనుగ్రహించదల్చాను. తండ్రి, మీ రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతంలో కొంత చోటివ్వండి. నేనక్కడే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాను. నాయనా, తమకు ఎంత చోటు కావాలో, ఎక్కడ కావాలో తీసుకోండి. నేనిక్కడి నుండి బాణం వేస్తాను. ఆ బాణం ఎక్కడికి వెళ్ళి పడుతుందో ఆ చోటే నాకు కావాలి. అక్కడ నా కోసం ఆలయాన్ని కట్టించండి. అక్కడ ఉండి కలియుగాన్ని నేను పరిరక్షిస్తాను. బాణం పడిన చోటే శబరిమల. ఈ శబరిమలపైనే ఈనాటికి కలియుగ ప్రత్యక్ష దైవంగా, కరుణామూర్తిగా కొలువున్నాడు శబరిమల అయ్యప్ప.